ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 4 దశల్లో 10,060 ఉద్యోగాలను నియమించబోతున్నట్టు నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అంతేకాకుండా ఇవి ఏ ఏ దశల్లో ఎన్నిసార్లు నియమిస్తామో కూడా ప్రకటించాము. ఆ సందర్భంలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను తమ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుందని, నిరుద్యోగులు ఎవ్వరూ ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఈ మొత్తం 10,060 ఉద్యోగాలలో తొలి దశలో 1,523 అధ్యాపకుల పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చామని, ఇక వాటి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందని, తొందరలో వీళ్ళని నియమించబోతున్నామని చెప్పారు. రెండవ దశలో మొత్తం 3,165 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువ భాగం టెక్నికల్, నాన్ టెక్నికల్తో పాటు రకరకాల ఉద్యోగాలు ఉంటాయని ఆయన చెప్పారు. దీనికి సెప్టెంబర్ 15వ తారీఖు నాడు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని కూడా నారా లోకేష్ ప్రకటించారు. ఇక 3, 4 దశల్లో ఎన్ని ఉద్యోగాలు నియమించబోతున్నారంటే, మూడో దశలో 2,388, నాలుగో దశలో 2,981 పోస్టులని భర్తీ చేయబోతున్నట్టు నారా లోకేష్ ప్రకటించారు. అందువల్ల ఇప్పటి నుంచి ఈ ఏడాది చివరి వరకు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రకటించిన అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పడం ఒక మాట అయితే, ఈ విమర్శకులు ఇవన్నీ చేస్తున్న లెక్క ప్రకారం అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 2 సార్లు రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి గురించి చర్చించింది. మూడో దశ కోసం మొన్న క్యాబినెట్లో అయితే ఒక పెద్ద ఎత్తున చర్చించి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారంగా ఈ జాబ్ క్యాలెండర్ ఎలా ఉన్నప్పటికీ మిగతా ఏ రంగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో లెక్కదీల్చి ఆ ప్రకారంగా నియమిస్తామని, ఏపీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేసి తొందరలో నోటిఫికేషన్ ఇస్తామని కూడా ఇంతకు మునిపే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఈ జాబ్ క్యాలెండర్ కానీ లేదా ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరుగుతున్న కసరత్తు ఖచ్చితంగా ఒక షేప్ తీసుకుంటుందని, ఆ ప్రకారంగానే ఉద్యోగాలు యువతకు వస్తాయని భావిస్తూ ఉన్నారు. మరోపక్క నవంబర్లో ఇండస్ట్రియలిస్టుల పెట్టుబడిదారుల సదస్సు ఒకటి జరగబోతుంది విశాఖపట్నంలో. ఆ టైంకి రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య కానీ లేదా నిరుద్యోగం అనే మాట వినపడకుండా చేయాలని కూడా మొన్న నారా లోకేష్ చెప్పారు. అయితే ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలని ఇచ్చామని నారా లోకేష్ చెప్తున్నప్పటికీ ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏ తరహా ఉద్యోగాలు, అవి గుమస్తా ఉద్యోగాలా, లేకపోతే నాన్ టెక్నికల్లా, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ లేనివా, ఈ లెక్కలని కూడా తెలుస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో 10,061 ఉద్యోగాలు రావడం అనేది నిజంగానే హర్షించదగిన పరిణామం.